చంద్రబాబు 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై తిరుగుబాటు ప్రయత్నం జరిగిందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. తిరుగుబాటుకు మద్దతిచ్చేందుకు నాటి విపక్ష నేత వైఎస్ కూడా ముందుకొచ్చారని తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో సోమిరెడ్డి ఈ సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ తిరుగుబాటుకు కేసీఆర్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవ చూపారని ఆయన తెలిపారు. అయితే ఆ ప్రయత్నాన్ని తాను అడ్డుకున్నానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. రాజశేఖర రెడ్డి ఫ్లోర్ లీడర్. అవును, 91. అవును. సీనియర్స్ లైక్ సహజం, ఎవరైనా అంటే కృషి చేసి జిల్లాలో మెజారిటీ తెచ్చి గెలిపించి మంత్రుల్ని గెలిచిన గవర్నమెంట్ వచ్చిన మంత్రుల్ని పక్కన పెట్టారు. దాంట్లో సీరియస్గానే కేసీఆర్ గారు, గోపాలన్న వీళ్ళందరూ ఎక్కువ మంది 1-2 సమావేశాలు. రాజశేఖర్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తానంటాం. పంపించారు డైరెక్ట్ కేసీఆర్కా గోపాల్కా? కేసీఆర్ గారికి పంపించినారు. అప్పుడు 1-2 సమావేశాలు జరిగినాయి. నేను వాటిని అవాయిడ్ చేయాలని చూస్తూ ఉన్నా. ఒకసారి గోపాలన్న నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉండవు అన్నాడు. నేను కారులో పోతా ఉన్నాను, సిటీలో ఉన్నానని చెప్పి. ఇంటికి వస్తావా అన్నాడు. ఎవరెవరు ఉండారన్న. నేను ఒక్కనే ఉన్నానన్న. నేను ఇంటికి పోయేటప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేలు కూర్చోనుండు. ఎంతమంది ఉన్నారు అప్పుడు ఎమ్మెల్యేలు? అక్కడ ఆ సిట్టింగ్లో 15-20 మంది ఉండారు. పోగానే ఒక మాట అన్నాడు గోపాలన్న, అయ్యా కేసీఆర్ గారు మేధావి, నువ్వు ముదురు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేనల్రెడ్డి అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నావు, మీ ఇద్దరు అభిప్రాయాలు మేము వింటాం, తర్వాత విల్ టేక్ డెసిషన్ అని కేసీఆర్ గారు చెప్పారు. ఆయన ఆరేటరు, ఆయన స్పీచ్ ఒక 40-45 మినిట్స్ అరచేతిలో సరుకు చూపించాడు. అంటే మనం ఇంత చేసినప్పుడు, మనం పెట్టినప్పుడు, ఎన్టీఆర్ని దించినప్పుడు ఇంకా బాబు గారు ఏంటి అనే విధంగా. తర్వాత నా వర్షన్ నేను చెప్పా. ఒకవేళ మీరు అనుకున్నట్టు 60 చిల్లర మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఆయన 91తో సపోర్ట్ చేశాడు, ఫామ్ చేశారు. కరెక్ట్గా 1-2 నెలలు అందరం నాదెళ్ల భాస్కర్రావు గారి ముద్రలు వేసేసుకుంటాం. అది రాజకీయాల్లో నాకైతే ఇష్టంలే. మా ఫాదర్ యాంటీ కాంగ్రెస్ పోరాడు. అందుకని అందరం లాయల్గా ఉంటాం. ఇంకోటి కంపారిజన్ కాదు. ఆ రోజు లక్ష్మీపార్వతి గారి ఇంటర్ఫిరెన్స్ వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దేదానికి, పార్టీని కాపాడుకునేదానికి డిజాల్వ్ చేస్తాం అన్నప్పుడు మనం ఎదురు దిగాం. ఇక్కడ మంత్రి పదవులు రాలేదు కాబట్టి అనే దానికి చాలా తేడా ఉంటుందని నా వర్షన్ నేనైతే ఓపెన్గా చెప్పా. కేసీఆర్ గారు అంటే మాకు పెద్ద అటాచ్మెంట్. కేసీఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మండ వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ అన్న, నేను వాళ్ళకి వయసులో వాళ్ళతో కూడా చిన్న అయినా నన్ను దగ్గర పెట్టుకొని ఉండేవాళ్ళు. చెప్పిన తర్వాత అందరూ డల్ అయిపోయినారు. ఎక్కడ అక్కడ లేచిపోయినా. మీరు వెళ్ళకపోతే తిరుగుబాటు మొదలు పెట్టేవాళ్ళు. అంటే నేను ఆ మిగతా సభ్యులకు కూడా అనుభవాలు ఇట్టుంటాయి. మనకేదో బాధతో ఫోన్లు చేసేవాళ్ళందరూ మనతో వస్తారని నమ్మొద్దు. ఆ నంబర్ మనం రీచ్ కాలేము. ఒకవేళ అయినా మనల్ని అక్కడ పెట్టి క్యాబినెట్ అంతా మీరే పెట్టుకోండి, మాకేమి మంత్రులు వద్దని చెప్పేసి మనల్ని మొయ్యరు వాళ్ళు. 2 నెలలు, 3 నెలలు లేదా 6 నెలలు. కాంగ్రెస్ ఎప్పుడైనా అంతేగా, కాంగ్రెస్ అంతే. ఆ పరిస్థితి మనకు వద్దు అని చెప్పినప్పుడు మిగతాళ్ళు కూడా ఆలోచనలు పడ్డారు అందరం. అట్లా డిస్కషన్స్లో నేను కూడా కొంచెం కీలక పాత్ర పోషించాను.